కొనోడు అప్పుడు ఏదో తేడా జరిగింది అని వైసీపీ వాళ్ళు చెప్పారు. ఇక్కడేంటి స్థలాలు ఇచ్చారు, తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. ఆ తీసుకున్న వాళ్ళు 9 లక్షలు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ కారణంగా 9 లక్షలు క్యాన్సిల్ చేస్తారు. సరిగ్గా చెప్పాలంటే కొంతమందికి అది ఇచ్చే టైంలోనే కదా ఆగిపోయినాయి, కోర్టు ఆపిచ్చింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో ఇచ్చిన వాళ్ళు దగ్గరగా 60,000 70,000 వాళ్ళకి చేతికి కాగితాలు ఇచ్చారు ముందు, ఫైనల్ పట్టా చేతికి ఇచ్చేటప్పుడు ఆగిపోయింది. R5 జోన్ అది ఆగిపోయింది కదా. అట్లాగే ఇప్పుడు వాళ్ళందరికీ చేతిలో కాగితాలు ఉండి తీసుకున్నట్టేగా. అట్లాగే మిగతా చోట్ల ఇప్పుడు 9 లక్షలు ఉన్నాయన్నారు. ఈ పేరుతో అంటే చాలా చోట్ల నిజం ఇప్పుడు 7 లక్షల మంది ఇల్లు కట్టుకున్నారండి. అధికారికంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క 7 లక్షల మంది ఇల్లు కట్టుకున్నారు. ప్రభుత్వం కట్టించిందా లేకపోతే వాళ్ళే కట్టుకున్నారా? 7 లక్షలు. మిగతా వాటిట్లలో ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు పెట్టుకోవడానికి ఇష్టంగా లేదు, భారం మోయడానికి ఇష్టంగా లేదు, లేదా పార్టీ తమ సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవాలనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేసి వీళ్ళకి ఇచ్చుకోవడానికి అవ్వచ్చు. ఎందుకంటే స్థలాల కేటాయింపు అయితే జరిగిపోయింది కదా, ప్రతి ఒక్కదానికి ఆధార్ లింక్ తీసుకోలేదంటే పట్టాలు ఆధార్ లింక్ అప్ ఉన్నప్పుడు ఇంకేందండి, తీసుకోలేదంటే ప్రభుత్వం వాళ్ళు అక్కడ వాళ్ళు ఇవ్వలేదు అని.